హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి బుట్టకి హ్యాండిల్ ఎలా వేయాలి అనేది చూద్దామండి. ఇది క్లాస్ 4. ఓకే, క్లాస్ 2 క్లాస్ 3 ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. పైన ఐ కార్డ్లో కూడా తప్పకుండా ఇస్తాను లింక్ అనేది. ఓకేనా. సో ఈ హ్యాండిల్ వచ్చేసి మనము లేడర్ నాట్ వేయకుండా వేసాం కదా బుట్ట, హ్యాండిల్ ఆ లేడర్ నాట్ వేయకుండా వేసిన దగ్గర ఫినిష్ చేయాలి. సో ఎలా వేయాలో చూద్దాం. సో నేనైతే ఇక్కడ వన్ సైడ్ అనేది వేసేసానండి హ్యాండిల్లో. సో ఇంకో సైడ్ వేయడం ఎలా అనేది చూపిస్తాను. సో అందుకు మనకు వైర్ ఫస్ట్ కట్ చేసుకోవాలి కదా. నేనైతే ఇక్కడ స్కేల్లో తీసుకుంటున్నాను. స్కేల్లో 7.5 feet తీసుకోవాలండి. 2 వైర్లు వన్ సైడ్కి, ఒక హ్యాండిల్కి బయట వేసే వైర్స్ 7.5. ఓకేనా. 2 వైర్లు తీసుకోవాలి. చూడండి, నేను క్లీన్గా అయితే మీకు కొలిచి చూపిస్తున్నా. సో 7 అడుగులు 15 సెంటీమీటర్లు. ఓకేనా. సో అలా 2 వైర్లు తీసుకోవాలి. సో ఇది వచ్చేసి పైన వచ్చే వైరు, లోపల మనం లోపల వైర్ కావాలి కదా, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండడానికి కోసం ఆ హ్యాండిల్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా, అందుకు 4 అడుగుల్లో 2 వైర్లు తీసుకోవాలి. సో ఈ వైర్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు బుట్టలో ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తాను. ఈ రఫ్ సర్ఫేస్ 2 ఒకవైపు వచ్చేటట్టు, ఈ మంచిగా ఉన్న 2 పై వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి. కింద నుంచి మనము 3 లైన్స్ వదిలేయాలి. అంటే 3 నాట్స్ వదిలేసి పక్కలో 4-5 నాట్స్లో మనము నాట్ అనేది ఇన్సర్ట్ చేయాలి కదా. అలాగే పైకి తీసుకొచ్చేసి మళ్ళీ పైనుంచి 4th లైన్ కింద. ఓకేనా. అలా 2 నాట్స్కి మనం ఇన్సర్ట్ చేసి ఈ రఫ్ సర్ఫేస్ అనేది లోపల వైపు వెళ్ళేటట్టు, ఈ మంచిగా సాఫ్ట్గా ఉంది కదా ఆ వైర్ షైనింగ్గా కనిపించే అటువైపు బయటకు కనిపించేటట్టు మనం పెట్టుకొని నాట్ అనేది వేసుకోవాలి. మీరు నార్మల్గానే వేసుకోవచ్చు, లేదా ఒక దారం పెట్టి కట్టేయచ్చు. అలా లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని దాన్ని టైట్గా ముడివేసి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా. నాకు బుట్టలు వేసి అలవాటు అయిపోయింది కాబట్టి నేను సింపుల్గా ఒక నాట్ అనేది వేసుకున్నాను సమంగా పెట్టి. ఓకే, ఇప్పుడు 7.5 అడుగులు కట్ చేసుకున్నాం కదా, ఆ వైర్ని తీసుకోవాలి. తీసుకొని 2 సమంగా పెట్టుకొని, అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రఫ్ సర్ఫేస్ లోపలికి వెళ్ళేటట్టు, షైనింగ్ ఉండేది పైకి వచ్చేటట్టు పెట్టుకొని 2 సమంగా ఈడ్చి పెట్టుకోవాలి. సో ఇప్పుడు హ్యాండిల్ ఎలా మేక్ చేయాలో చూద్దాం. కింద ఉన్న వైర్స్ని కిందకు పెట్టేసి లోపలికి ఇన్సర్ట్ చేసే వైర్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి కిందకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 7.5 feetsలో తీసుకున్నాం కదా, ఆ వైర్లో ఒకటి మాత్రం, అంటే ఈ సెంటర్లో ఉన్న వైర్స్ని తీసుకొని ఇంటూ షేప్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో వైర్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, దాన్ని పై వైపు ఉన్న వైర్ పైన పెట్టుకోవాలి. రైట్ సైడ్ ఉన్న వైర్ని మళ్ళీ కింద వైపు ఒకటి పైకి వచ్చేటట్టు, అంటే ఏదైతే పైకి ఉందో దాన్ని కిందకు వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కదా, ఆ వైర్ని మొత్తం వైర్స్లో పెట్టుకొని ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఆ వైర్స్ 2 ఉన్నాయి కదా, ఆ సెంటర్లో తీసుకొచ్చి మళ్ళీ రైట్ సైడ్కి తెచ్చుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఏదైతే విడిగా కనిపిస్తుందో ఆ వైర్ని కింద నుంచి తెచ్చి ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఆ రైట్ సైడ్ ఈ సెంటర్లో తెచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తెచ్చుకోవాలి. ఓకేనా. ఏ చేతి నుంచి మనం వైర్ని కింద నుంచి టర్న్ చేస్తామో అదే చేతికి మళ్ళీ తెచ్చుకోవాలి. సరేనా. ఇలా సెంటర్లో వైర్స్ తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు రైట్ సైడ్ మనకు విడిగా కనిపించిందంటే ఆ రైట్ సైడ్ నుంచి ఆ సైడ్ క్లియర్గా కనిపిస్తుంది. మనం సెంటర్ నుంచి వైర్ తెచ్చాము, ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఈ దాన్ని లెఫ్ట్ సైడ్కి తెచ్చుకోవాలి. సో నేను ఒకసారి వీడియోని మంచిగా అబ్జర్వ్ చేశారంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా. మళ్ళీ వేసిన తర్వాత ఈ నాట్స్ని అన్నిటినీ ఒక దగ్గరికి చేర్చాలన్నమాట. టైట్గా పట్టి ఈడ్చామంటే టైట్ అవుతుంది, లేదంటే కొంచెం లూజ్గా అనిపిస్తుంది. అందువల్ల మీరు టైట్గా ఈడ్చుకుంటూ మొత్తం 7.5 feet వైర్ అనేది ఆ హ్యాండిల్కి సరిపోయేంత మీరు అంతా అల్లుకుంటూ వచ్చేయాలి. ఓకేనా. ఇంకొక విషయం, మీరు ఎక్కడైనా హ్యాండిల్ వేసేటప్పుడు చెయ్యి నొప్పి వేస్తుందో, లేదా మేము ఎమర్జెన్సీ ఏదైనా పని ఉంది అని అన్నప్పుడు మీకు ఆ హ్యాండిల్ని వదిలేసి వెళ్ళిపోతే ఊడిపోతుందేమో అన్న ఒక భయం ఉండకూడదు. ఓకేనా. అందువల్ల మనం అల్లుకుంటూ వచ్చినాం కదా, ఆ వైర్ని సింపుల్గా నేను చూపించినట్టు ఒక నాటు వేసుకున్నారంటే విడిపోకుండా ఉంటుంది. సో ఇక్కడ హ్యాండిల్ వచ్చేసి నేను 1.5 feet తీసుకున్నానండి. 1 అడుగు 18 సెంటీమీటర్లు, దాదాపు దాన్ని అంతా ఇన్సర్ట్ చేసామంటే 1.5, ఒక ఫీటు 15 సెంటీమీటర్లు వచ్చేస్తుంది. సరేనా.
సో మొత్తం వేసుకొని ఇప్పుడు చూడండి నాటు విప్పిన తర్వాతే ఆ నాటు అనేది ఊడిపోతుంది ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఈ నాట్స్ కింద నుంచి చెక్ చేసుకోవాలి ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనేసి. మనము 4 నాట్లు అంటే 3 నాట్స్ వదిలేసి 4 నాట్ నుంచి మనం పైకి తెచ్చుకొని ఇప్పుడు ఈ లోపల ఇన్సర్ట్ చేసిన వైర్ ఉన్నాయి కదా, ఆ వైర్స్ని కూడా మనం రెండుగా తీసుకొని ఇటువైపు 2 అటువైపు 2 నాట్లకి మనము ఇన్సర్ట్ చేస్తున్నాం ఓకేనా. 2 వైపులా మనం ఇన్సర్ట్ చేసేసి లోపల టైట్గా ఒక నాట్ అనేది వేసుకోవాలి ఓకేనా. మీకు హ్యాండిల్ ఎంత పెద్దగా కావాలన్నా అంత పెద్దగా మీరు పెట్టుకోవచ్చు, ఎంత చిన్నగా కావాలన్నా అంత చిన్నగా మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం సరేనా. ఒక నాట్ అనేది ఒక నాటు టైట్గా వేసుకున్నారంటే ఊడిపోకుండా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఎటు వెళ్ళే వైర్ని అటు చెక్కుకోవాలి ఓకేనా. నీట్గా ఒక 6 లేదా 5 ఆ నాట్స్కి మనం చెక్కున్నామంటే నీట్గా ఉంటుంది ఓకేనా. నాకు ఇక్కడ ఇబ్బందిగా అనిపిస్తుంది చెక్కడానికి, ఎందుకంటే మీకు చూపిస్తూ చెక్కడానికి కొంచెం చేయి పడి ఆ వీడియో కొంచెం షేక్ అయ్యేటట్టు అనిపిస్తుంది. అందువల్ల నేను ఒక 2 నాట్స్ అని మాత్రం చెక్ చూపిస్తున్నా. నేను మొత్తం చెక్కేసి మీకు చూపిస్తాను సరేనా. ఇప్పుడైతే మొత్తం వేసేసాను. సో ఇలా వచ్చిందనమాట ఓకేనా చెక్ చేసిన తర్వాత. సో ఇక్కడ అప్ అండ్ డౌన్ వచ్చింది కదా, ఈ అప్ అండ్ డౌన్ అనేది మనకి ఈ బుట్ట మనం లేడర్ నాటు వేయకుండా వేసాం కదా, అందువల్ల వచ్చిన అప్ అండ్ డౌన్. దాన్ని హ్యాండిల్ దగ్గర కవర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు హ్యాండిల్ టైట్గా ఉండాలంటే మనం వైర్స్ ఇన్సర్ట్ చేసి కట్టాలి కదా. మీరు బటన్స్ కూడా కుందన్స్ ఉంటే కుందన్స్ కొట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ వైర్లోనే మీకు బటన్స్ కొట్టకుండానే టైట్గా ఎలా వేయాలో చూపిస్తున్నా. ఇక్కడ 2 ఫీట్స్లో ఒక వైర్ తీసుకోండి వన్ సైడ్కి. ఆ వైర్ తీసుకొని నేను చూపించినట్టు ఎక్కడైతే మనం హ్యాండిల్ ఫిక్స్ చేసామో అక్కడ నుంచి లోపలికి 2 వైర్స్ని ఇన్సర్ట్ చేసేసి మళ్ళీ అదే నాటు క్రాస్గా ఇప్పుడు ఈ నుంచి తెచ్చుకున్నామంటే మళ్ళీ అటువైపు ఇటువైపు అలా 2 నాట్స్ వేసుకుంటూ రెండు వైపులా వెళ్ళే వైర్స్ని మనం టైట్గా ఈడ్చుకోవాలి ఓకేనా. టైట్గా ఈడ్చుకొని ఒక్క నాటు వేసుకొని ఎటు వెళ్ళే వైర్ని అటు మనం ఇన్సర్ట్ చేసుకున్నామంటే నీట్గా అయిపోతుంది. సో ఇంకొకటి కూడా ఎలా వేయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి మనము ఒక 3 to 4 నాట్స్కి ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చేయండి. సో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒకసారి షేర్ చేసేయండి. సో ఇప్పుడు వీడియోలో చూద్దాం ఓకేనా. ఇక్కడ వచ్చేసి మొత్తం నేను ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఓకేనా. మీరు కూడా ఇలా నీట్గా అనేది ఒక 3 నాట్స్ 4 నాట్స్ వరకు ఇన్సర్ట్ చేసి వైర్ అనేది కట్ చేసుకున్నారంటే నీట్గా అనిపిస్తుంది ఓకేనా. నేను క్విక్ అండ్ ఈజీగా ఎలా వేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. నాట్స్ ఇన్సర్ట్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే మనం టైట్గా వేసేసామంటే కష్టమవుతుంది. అదే చాలా లూజ్గా వేయకుండా మీడియంగా వేసుకున్నారంటే బుట్ట చూడడానికి పెద్దగా అనిపిస్తుంది, లుక్గాను ఉంటుంది ఓకేనా. ఇక్కడ ఇంకొక దీనికి కూడా నేను ఎలా వేయాలని చూపిస్తున్నాను. సో ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ 2 నాట్స్ కలిపి అంటే 2 లైన్స్కి కలిపి మనం ఇదనేది వేసాం కదా, అందువల్ల ఆ 2 లైన్స్కి కలిపి మీరు లాగా ఇటు వచ్చే వైర్ని ఇటువైపు అటు వెళ్ళే వైర్ని ఇటువైపు ఓకేనా. మనము తిప్పి వేసుకున్నామంటే నాట్ అనేది బాగా హ్యాండిల్ అనేది టైట్గా అయిపోతుంది, ఎంత ఉప్పినా ఉప్పిపోదు ఓకేనా. మీరు లోపల వైపు ఒక నాట్ వేసేసి టైట్గా అనేది ఇన్సర్ట్ చేసేయాలి. సో బిగినర్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది నాకైతే. సో చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చింది. కార్నర్స్ కానీ ఈ మొత్తం హైట్ కానీ ఈ ఒక్కటి మాత్రం నాకు అన్ఈవెన్గా అనిపించింది, ఎందుకంటే లేడర్ నట్ వేసింటే కొంచెం లుక్గా అనిపించేది అనమాట ఓకేనా. హ్యాండిల్ కానీ ఈ లోపల ఇన్సర్ట్ ఈ బేస్ కానీ నిజంగానే లంచ్ బ్యాగ్ టైప్లో ఉందండి, యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటా. ఫస్ట్లోనే వీడియో వేయడానికి కారణం యూస్ అవ్వాలన్న ఒక థాట్ ఓకేనా. థ్యాంక్ యూ.